నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది, అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అటు హాస్టల్ పరంగా కావచ్చు, ఇటు విద్యార్థుల పరంగా కావచ్చు, ఇటు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇలా రకరకాల వాటి మీద అయితే వచ్చి మాట్లాడడం జరిగింది. ఉస్మానియా అభివృద్ధికి మేము ఖచ్చితంగా సహకరిస్తామని కూడా విద్యార్థులకు మాట ఇచ్చి ఆయన మళ్ళీ తిరిగి డిసెంబర్లో వస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే డిసెంబర్లో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే ఆర్ట్స్ కాలేజీ ఉందో ఆర్ట్స్ కాలేజీకి ముందు ఈరోజు బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది. గతంలో ఆయన ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాని ప్రకారంగానే 1000 కోట్ల నిధులు కూడా విడుదల చేసే అవకాశం కనబడతా ఉంది. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఆయన సందర్శించబోతా ఉన్నారు. యూనివర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాలకు సంబంధించి దానికి రూపకల్పన కోసం ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ఆర్ట్స్ కాలేజీ భవనంలో వద్ద 11 గంటలకు సర్వం సిద్ధం అనే పేరుతోటి ఒక సభ ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక, డిపిఆర్లు కావచ్చు, అధ్యాపకుల సూచనల మేరకు అలాగే అధికారులు ఇప్పటికే దానికి సంబంధించి సిద్ధం చేయడం అయితే జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అకాడమిక్ బ్లాక్లతో పాటు హాస్టళ్లు, ఇతర విద్యార్థిని సౌకర్యాలకు పరిశీలించి అభివృద్ధి పనులపై ఆయన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనబడతా ఉంది. ఈరోజు అయితే విద్యార్థులు, అధ్యాపకులు వాళ్ళ అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ యూనివర్సిటీకి అభివృద్ధి చెందే విధంగా సంసిద్ధం సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే నేటి పర్యటనలో భాగంగా ఓయూ చరిత్రలోనే మరొక కీలక ఘట్టమని కూడా ఇక్కడ మనం చెప్పవచ్చు. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ పర్యటించడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన తర్వాత ఒకే ఒక్కసారి ఏదైతే కేసీఆర్ గారు 100 సంవత్సరాల ఆవిర్భావ సభలో ఆయన ఒక్కసారి రావడం జరిగింది. రావడమే తప్ప ఆయన అటు విద్యార్థులతో కావచ్చు, ఇటు అధ్యాపకులతో కావచ్చు, ఆ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి ఏముంది, అసలు దాని పరిస్థితి ఏంటి, ఉస్మానియా యూనివర్సిటీ అంత బాగానే ఉందా, అటు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, విద్యార్థుల సౌకర్యాలు కావచ్చు, ఇటు హాస్టళ్ల గురించి కావచ్చు, ఏ విధమైన సౌకర్యాల గురించి అయితే పట్టించుకోకపోవడం, అలాగే ఒకటేసారి రావడం అనేది అది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దాని తర్వాత ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలోనూ రేవంత్ రెడ్డి గారు 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. వచ్చి విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఇటు పార్ట్ టైం ఉద్యోగులు కావచ్చు, లేదా ఇటు ఎవరైతే అధ్యాపకులు కొరత ఉన్నారో దాని విషయంలో కావచ్చు, యూనివర్సిటీ బిల్డింగ్ల గురించి కావచ్చు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మెస్సుల గురించి కావచ్చు, ఇలా విద్యార్థుల లైబ్రరీల గురించి కావచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అటు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినీలు ఉన్నారు, ఆ విద్యార్థినుల బ్లాక్ల గురించి కావచ్చు, అలాగే జాబ్ నోటిఫికేషన్ల గురించి కావచ్చు, ఇలా చూసుకుంటా పోతే ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఇప్పటికే ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటికే చాలా అతలాకుతలం అవుతా ఉంది. దానికి సంబంధించి గతంలో ఒకసారి యూనివర్సిటీకి వచ్చి ఆయన మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ డిసెంబర్లో వచ్చి ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీకి అభివృద్ధికి సంబంధించి నిధులు అయితే కేటాయిస్తామని చెప్పేసి కూడా గతంలో మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో అది గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాబట్టి దాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అక్కడ ఒక బహిరంగ సభనైతే పెట్టడం జరిగింది. అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులు, అలాగే పార్ట్ టైం కావచ్చు, అలాగే నాన్ టీచింగ్ కావచ్చు, వీళ్ళ మధ్యలో సభ అయితే పెట్టడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి అకాడమిక్ బ్లాక్లు కావచ్చు, అలాగే విద్యార్థుల హాస్టళ్లు కావచ్చు, అలాగే గ్రీనరీ కావచ్చు, ఏదైతే కనెక్టివిటీ లోపల నుంచి ఉన్న రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు,
ఇలా రకరకాలుగా ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అన్నిటికి సంబంధించి ఈరోజైతే కొంతవరకు శంకుస్థాపన చేసి 1000 కోట్ల రూపాయలను మంజూరు చేసే అవకాశం కనబడతా ఉంది. సో దీంట్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని 2 సార్ల సందర్శించిన ముఖ్యమంత్రిగా ఈ ఘనత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని ఈ విషయంలో మనం స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పటివరకు ఏదైతే ఆ ఉస్మానియా యూనివర్సిటీని పట్టించుకునే దాఖలాలు అన్నట్టు ఎక్కడా కనబడలేదు. అలాగే గతంలో ఉన్న ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో కూడా చాలా వరకు ఉస్మానియా యూనివర్సిటీని పట్టించుకొని విద్యార్థుల సమస్యలు కావచ్చు, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చింది ఆయనే. అలాగే పేదలకు అంబులెన్స్ 108 ఏదైతే ఉందో 108 కూడా కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి అయ్యే అవకాశం కనబడతా ఉంది. గతంలో ఉన్న బిల్డింగ్లు కావచ్చు, అలాగే చరిత్ర కలిగిన బిల్డింగ్స్ కావచ్చు, వాటిని మళ్ళీ పునర్జీవం అంటే మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి నిధులైతే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించబోతా ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అందరితో మమేకమై ఇటు విద్యార్థులతోటి, ఇటు ఉపాధ్యాయులతోటి, ఇటు ప్రొఫెసర్లతోటి, అలాగే ఇటు నాన్ టీచింగ్ కావచ్చు, ఇలా రకరకాల అందరితోటి మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకొని 1000 కోట్ల నిధులను ఖచ్చితంగా ఈరోజు విడుదల చేసే అవకాశం కనబడతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణలో ఉన్న ఏ యూనివర్సిటీలైనా కావచ్చు, ప్రొఫెసర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లోనూ ప్రొఫెసర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దాన్ని కూడా పెంచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కార్యాచరణ చేస్తూ ఉన్నారు. అది కూడా ఈరోజు ఈ సభలో ప్రకటించే అవకాశం కనబడతా ఉంది. ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డెవలప్ అయింది. ఇప్పుడు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏదైతే అభివృద్ధికి ముందు సాగుతూ ఉంది. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అభివృద్ధుల పనులకు సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #యు నేను మీ నరేష్.